నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మాజీ ప్రధాని పివి నాయకత్వం జ్ఞానం అమోఘం. దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు పివి ప్రవేశపెట్టారని ట్వీట్ చేసిన ప్రధాని మోడీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పివి చిత్రపటానికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు. బోర్గాంపీలో పివి విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం. నీట్ పేపర్ లీక్ పై లోక్సభ రాజ్యసభలో గందరగోళం. విపక్షాల ఆందోళనతో దిగువ సభ సోమవారానికి వాయిదా. బీఆర్ఎస్ కు మరో షాక్. న్యూఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన చేవెళ్లే ఎమ్మెల్యే కాళయాదయ్య. తీహార్ జైలులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి హరీష్ రావు ములాఖాత్. కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న హరీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమైనా అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా అమలు చేసే బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిపై ఉంది. న్యూఢిల్లీలో ఆర్వుడ్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన ఎంపీ అరవింద్. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చింది గాడిద గుడ్డు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. జగిత్యాలలో వర్గ పోరుకు తెరలేపిన కాంగ్రెస్ నాయకులు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభిమానులు పోటాపోటీగా ఫ్లెక్సీల ఏర్పాట్లు. లక్ష్యం కోసం ఎన్నో పదవులను త్యాగం చేసిన చరిత్ర బీఆర్ఎస్ది. ఎర్రవెల్లిలోని తన నివాసానికి వచ్చిన వందలాది మంది ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మాజీ సీఎం కేసీఆర్. రాష్ట్రంలో 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల. 73.3% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ఇంటర్ అధికారుల వెల్లడి. నల్గొండలోని జీజీహెచ్లో వైద్యుల హాజరును పర్యవేక్షించేందుకు రోజుకో అధికారిని నియమించడం సరైంది కాదు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట బోధన వైద్యుల సంఘం ఆధ్వర్యంలో నిరసన. నీట్ పేపర్ లీక్ అంశం ఉభయ సభలను కుదిపివేస్తోంది. విపక్షాల ఆందోళనతో దిగువ సభ సోమవారానికి వాయిదా పడింది. నీట్ పేపర్ లీక్ అంశం ఉభయ సభలను కుదిపివేస్తోంది. దీనిపై చర్చ జరపాలని విపక్ష కూటమి సభ్యులు డిమాండ్ చేయడంతో శుక్రవారం లోక్సభ రాజ్యసభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో విపక్షాల ఆందోళనలతో దిగువ సభ సోమవారానికి వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కాగానే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ చర్చను లోక్సభలో స్పీకర్ ప్రారంభించిన వెంటనే విపక్షాలు లోక్సభలో నీట్ అంశాన్ని లేవనెత్తాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను నిలిపివేసి నీట్ పరీక్షపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలని పట్టుబట్టారు. నీట్ పరీక్ష గురించి సభలో చర్చించాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఇరువైపుల నుంచి విద్యార్థులకు సందేశం ఇవ్వాలని ఆశిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం వైపు నుంచి విపక్షాల వైపు నుంచి నీట్ పరీక్ష గురించి విద్యార్థులకు తెలియజేస్తామని రాహుల్ అన్నారు. నీట్పై ప్రత్యేక చర్చ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అందుకు స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చేపట్టడానికి ముందు ఎటువంటి వాయిదా తీర్మానాలను స్వీకరించరు అని తెలిపారు. కానీ విపక్ష ఎంపీలు మాత్రం తమ పట్టు వీడలేదు. నీట్పై చర్చ చేపట్టాలంటూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో సభను 12 గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ ఎలాంటి మార్పు లేదు. ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. మరోవైపు ఎగువ సభలోని ఇదే పరిస్థితి నెలకొంది. రాజ్యసభలో నీట్ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబడుతూ నినాదాలు చేశారు. పేపర్ లీకేజీపై ఖార్గే ఆరోపణలు చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో చైర్మన్ జగదీష్ ధన్కర్ సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమైనప్పటికీ విపక్ష సభ్యులు ఆందోళనకు కొనసాగించారు. అయినప్పటికీ చైర్మన్ ధన్కర్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను చేపట్టారు. సభ్యులు ఆందోళన కొనసాగిస్తుండటంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. हिंदुस्तान के जो स्टूडेंट्स हैं उनको हम जॉइंट मैसेज देना चाहते थे। हाँ दे, आप सुनिए जॉइंट मैसेज देना चाहते थे ऑपोजिशन और सरकार के साइड से कि इस मुद्दे को हम ज़रूरी मानते हैं और इसीलिए हमने सोचा था कि आज
स्टूडेंट्स की रिस्पेक्ट करने के लिए हम नीट पर डिस्कशन करें। ठीक है, आप डेडिकेटेड डिस्कशन। अब बात यह है कि दो फोर्सेस हैं, एक तरफ नहीं माने, ओके। తీహార్ జైలులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ఆ పార్టీ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు ములాఖాత్ అయ్యారు. ములాఖాత్ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తీహార్ జైలులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ఆ పార్టీ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు శుక్రవారం ఉదయం ములాఖాత్ అయ్యారు. ములాఖాత్ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండమని కవితకు సూచించారు. ఇటీవలే మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్ కవితతో ములాఖాత్ అయిన విషయం విదితమే. ఢిల్లీ మద్యం విధానంలో కేసులు రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించిన సంగతి తెలిసిందే. జూలై 5 వరకు ఆమె కస్టడీని పొడిగిస్తూ రౌండ్స్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అధికారులు జూన్ 21వ తేదీన ఆమెను వర్చువల్గా కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసును జూలై 3వ తేదీ రౌండ్స్ అవెన్యూ కోర్టు మరోమారు విచారణ జరపనుంది. కాగా కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమమైనా అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా అమలు చేసే బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిపై ఉందని ఎంపీ అరవింద్ అన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను సీఎం, డిప్యూటీ సీఎం నియోజకవర్గాలకు పరిమితం చేయడం సరికాదన్నారు. అభివృద్ధి ఒక ప్రాంతానికి పరిమితం కాకూడదని ఆయన సూచించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఉత్తర తెలంగాణపై చిన్నచూపు సరికాదన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు కేవలం తమ సొంత నియోజకవర్గంలోని అభివృద్ధి చేసుకుంటే ఇతర నియోజకవర్గాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి డిమాండ్ చేసిన విధంగా ఆర్మూర్ ప్రాంతంలో పైలట్ ప్రాజెక్టు కింద ఇంటిగ్రేటెడ్ పాఠశాలను కేటాయించాలని కోరారు. అలాగే నిజాం షుగర్, జక్రన్పల్లి ఎయిర్పోర్టు ఏర్పాటు అంశం పెండింగ్లో ఉన్నాయని త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చర్చిస్తామన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి రాష్ట్రంలో బలమైన గొంతుకగా మారుతున్నారని పేర్కొన్నారు. సీఎంను కలిసి చర్చించే వరకు నిరాహార దీక్ష నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాకేష్ రెడ్డికి సూచించారు. తాము కలిసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి స్పందించకపోతే తప్పనిసరిగా రోడ్డెక్కుతామని అరవింద్ స్పష్టం చేశారు. నిజామాబాద్ పార్లమెంట్లో పెండింగ్ లో ఉన్నాయి. వీటి విషయంలో రేవంత్ రెడ్డి గారిని కూడా పర్సనల్ గా కలిసి మేము చర్చిస్తాము. అందులో అప్పటిదాకా రాకేష్ రెడ్డి గారిని నిరాహార దీక్ష కొద్దిగా పోస్ట్పోన్ చేయాల్సిందిగా కోరుకుంటూ, ఫైనల్ గా రాకేష్ రెడ్డి గారు డెఫినెట్ గా ఆయన ఒక బలమైన నాయకుడిగా ఎదుగుతున్నారు. ఇవాళ తెలంగాణలో ఆయన ఆర్మూర్ ప్రజలుగా బలమైన గొంతుకగా మారినరు. ఈజ్ అన్ అసెట్ ఫర్ భారతీయ జనతా పార్టీ. బట్ స్టిల్ వీ విల్ గో రిక్వెస్ట్ ఇన్ అ డెమోక్రాటిక్ మేనర్. రేవంత్ గారు దాన్ని అర్థం చేసుకొని పైలట్ ప్రాజెక్ట్స్ అన్ని ప్రపోర్షనేట్ గా జాగ్రఫికల్ గా డివైడ్ చేసుకుంటే మంచిది అన్న సలహా ఇస్తాము. పీవీకి నిజామాబాద్ రూరల్ మాజీ శాసనసభ్యులు భాజిరెడ్డి గోవర్ధన్ ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు, బ్రాహ్మణ ముద్దుబిడ్డ, భారతరత్న పివి నరసింహారావుకి 103వ జయంతిని పురస్కరించుకుని బోర్గంపి చౌరస్తాలో గల పివి విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం సభ్యులు, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భాజిరెడ్డి గోవర్ధన్, నూడా మాజీ చైర్మన్ ఈగ సంజీవ్ రెడ్డి పివి నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నిజామాబాద్ రూరల్ మాజీ శాసనసభ్యులు భాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, మన పివి నరసింహారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధాని మంత్రిగా సేవలు చేసిన మహానుభావుడు, ఆర్థిక కౌటిల్యుడు అని తెలియజేస్తూ మన తొలి ముఖ్యమంత్రి పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలను నిర్వహించారని తెలిపారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు కిరణ్ దేశ్ముఖ్ మాట్లాడుతూ, తెలంగాణ ముద్దుబిడ్డ, బ్రాహ్మణ బంధు పివి నరసింహారావు దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ నూడా చైర్మన్ ఈగ సంజీవ్ రెడ్డి, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సురేష్ శర్మ, కోశాధికారి పుల్కం రమేష్, బ్రాహ్మణ సంఘం సభ్యులు అప్పాల కృష్ణయ్య, పురుషోత్తం పట్వారి, లక్ష్మీనారాయణ భరద్వాజ్, మేడ్చర్ల శ్రీనాథ్, మల్లికార్జునరావు, జనగామ చంద్రశేఖర్ శర్మ, సంజు పండిత్ తదితరులు ఉన్నారు. నరసింహారావు గారి యొక్క 103వ జయంతి సందర్భంగా ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారి దేశానికి చేసినటువంటి సేవ గతంలో ఏ ప్రధానమంత్రి చేయనటువంటి ఆర్థిక మూలాల్ని బలంగా చేసినటువంటి మహానాయకుడు పివి నరసింహారావు గారు.
భారత రాష్ట్ర సమితికి మరో షాక్ తగిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, తెలంగాణ మాజీ స్పీకర్ భారస బాన్స్వాడ ఎమ్మెల్యే పోచార శ్రీనివాసరెడ్డి హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే. దీంతో యాదయ్యతో కలిపి ఇప్పటి వరకు 6 భారస ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. ఇందూర్ అర్బన్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చింది గాడిద గుడ్డని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ విమర్శించారు. ఇందూర్ నగరంలోని భారతీయ జనతా పార్టీ ఇందూర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన గాలికి వదిలేసి ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడని, ముఖ్యమంత్రి సీటు కాపాడుకోవడం కోసం గడిచిన 6 నెలల్లో 11 సార్లు ఢిల్లీకి పోయి సోనియా, రాహుల్ చుట్టూ తిరగడానికే సరిపోయిందని, గత ప్రభుత్వం చేసిన విద్యుత్ కొనుగోలు కుంభకోణం, కాళేశ్వరం కుంభకోణం, గొర్రెల పంపిణీలో కుంభకోణం, ఫోన్ ట్యాబింగ్ కుంభకోణాల నుండి కేసీఆర్ను కాపాడడానికి, బీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేయడానికి సోనియాతో రేవంత్ పావులా కదుపుతున్నారని, కీలకమైన శాఖలను రేవంత్ తన దగ్గర పెట్టుకుని విద్యారంగ సమస్యలను గాలికి వదిలి ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించలేని దుస్థితి ఉందని, ప్రైవేటు పాఠశాలలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వాటిపై చర్యలు లేవని, రేవంత్ బట్టి విక్రమార్క సొంత నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం జరుగుతుందని, మరి మన నియోజకవర్గంలో నేటికి కనీస మౌలిక సౌకర్యాల కల్పన లేదని, ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తే పోలీసులున్న ఏబీవీపీ కార్యకర్తలపైనే దాడి చేసి కేసులు పెట్టడం తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీస్ వ్యవస్థ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్కి గులాంగిరిగా చేస్తే అంటే జిల్లా విడిచిపెట్టి వెళ్లండి అని హెచ్చరించారు. రేవంత్ హోంశాఖను దగ్గర పెట్టుకుని రాష్ట్రంలో శాంతి భద్రతపైన దృష్టి పెట్టకుండా ప్రశ్నించే గొంతును అణిచివేయాలని చూస్తే ఊరుకోమన్నారు. నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు సొంత జిల్లాలో చెంచు మహిళను అతి కిరాతకంగా మానభంగం చేసిన పరిస్థితి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎట్లా ఉందంటే 3 హత్యలు 6 మానభంగాలు అన్నట్లుగా ఉందని, పార్టీ ఫిరాయింపులపైన ఉన్న శ్రద్ధ ప్రజలపైన, పాలనపైన ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. 100 రోజుల్లో అమలు చేస్తానని గద్దెనెక్కిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ 6 నెలలు గడుస్తున్న ఒక్క గ్యారంటీకి పూర్తిగా అమలు చేయలేదని, రైతులు వానాకాలం పంటకు సిద్ధమవుతున్నప్పటికీ ఇప్పటి వరకు రైతు భరోసాపై క్లారిటీ లేదని, పంట బోనస్ 500 గ్యారంటీకి దిక్కే లేదని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీ అని చెప్పి కాలయాపన చేస్తూ రైతులను మభ్యపెడుతున్నారని, రుణమాఫీకి ఎటువంటి షరతులు లేకుండా ఏకకాలంలో రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేశారు. నియోజకవర్గాల విషయానికి వస్తే ఇప్పటి వరకు ₹1 ఇచ్చిన పాపాన పోలేదని, మన ఇందూర్ అర్బన్ నియోజకవర్గానికి రేవంత్ ఇచ్చింది గాడిద గుడ్డు అని ఎద్దేవా చేస్తూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా నిలిపివేసిందన్నారు. ఎంఐఎం పార్టీ అధినేత ఓవైసీ పార్లమెంటు సాక్షిగా జై పాలస్తీనా అనడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. రాజ్యాంగాన్ని అవహేళన చేసిన ఓవైసీ క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మున్సిపల్ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అనేక అవినీతి, గత ప్రభుత్వంలో మనం రోజు చూస్తూ ఉన్నాం. రోజు ఒక స్కామ్ బయటపడతా ఉంది. విద్యుత్ కొనుగోలులో దాంట్లో స్కామ్, గొర్రెల స్కామ్, కాళేశ్వరంలో విపరీతమైన అవినీతి, ఫోన్ ట్యాపింగ్ విషయం, ఇదంతా కూడా కోర్టు కలిగించుకుంటేనే సిబిఐ ఎంక్వైరీ అవుతుంది అది ఫోన్ ట్యాపింగ్ మీద. మిగతా వాటి మీద ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా కానీ చర్య తీసుకోకుండా, ఎటువంటి ఎంక్వైరీ కమిటీ చేయకుండా సిబిఐ విచారణ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దేశ అభివృద్ధిలో పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు కీలకమని మేయర్ నీతూ కిరణ్ కొనియాడారు. మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు జయంతి సందర్భంగా బోర్గంపి చౌరస్తాలో విగ్రహానికి మేయర్ నీతూ కిరణ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె పివి దేశానికి చేసిన సేవలను కొనియాడారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట శుక్రవారం బోధనా వైద్యులు ఆందోళన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బోధన వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ మాదాల మాట్లాడుతూ,
నల్గొండలోని జనరల్ ఆసుపత్రిలో వైద్యుల హాజరును పర్యవేక్షించేందుకు రోజుకో ఆఫీసర్ను నియమిస్తూ అక్కడి కలెక్టర్ నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కలెక్టర్కు టెరిటరీ కేర్ ఆసుపత్రిపై హక్కులుండవన్నారు. ఇప్పటికే వైద్యులను పర్యవేక్షించేందుకు సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాల్, డిఎంఈ, ఎన్ఎంసీకి సంబంధించిన వ్యవస్థ ఉందన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి కన్నా కింది వారు డాక్టర్లను పర్యవేక్షించడం అంటే వైద్యులను అవమానించినట్లేనని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్డర్ ఇచ్చారు. 45 రోజులు ఇరిగేషన్ డిపార్ట్మెంటు, తర్వాత ఇంకో డిపార్ట్మెంట్తో రోజుకొకళ్ళతో మానిటరింగ్ చేసి 45 రోజులు మాకు సంబంధం లేని వ్యక్తులతో మా యొక్క చర్యల్ని మానిటర్ చేయాలని ఒక 45 రోజులకు రోస్టర్ వేశారు. ఇది నాకు తెలిసి ఇది ప్రపంచంలోనే ఒక 7వ 8వ వింత అనుకుంటా నాకు తెలిసి. కాబట్టి ఈ యొక్క చర్యను ఏదైతే ఉందో మేము టీటీజీడీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. నెంబర్ 1, ఈ ఆర్డర్లను అయితే ఎమ్మటే ఎత్తేయాలి. అయితే దానికి సంబంధించి ఏదైతే నల్గొండ టీటీజీడీ నల్గొండ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. దానికి సంఘీభావంగా రాష్ట్ర శాఖ ఏదైతే టీటీజీడీ రాష్ట్ర శాఖ ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంది. మనం వాళ్ళకి సంఘీభావం తెలపాలా. ఏదైతే మాకు ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు, అనుబంధ సంస్థలన్నింటిలో కూడా నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని విధులకు హాజరవుతూ వాళ్ళకి సంఘీభావం తెలపాలని కోరుకుంటున్నాం. నగరంలోని 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సుభాష్ నగర్లో వ్యభిచార కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లోని వ్యభిచార కేంద్రంపై 3వ టౌన్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ సంఘటన గురువారం సాయంత్రం జరిగింది. వ్యభిచార కేంద్ర నిర్వాహకురాలితో పాటు 2 మహిళలు, ఒక కార్మిక సంఘం నాయకులు పట్టుబడ్డారు. ఈ మేరకు 3వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు 3వ టౌన్ ఎస్ఐ ప్రవీణ్ తెలిపారు. తెలంగాణ 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదలయ్యాయి. సప్లిమెంటరీ ఫలితాల్లో 73.3% ఉత్తీర్ణత నమోదైంది. తెలంగాణ 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదలయ్యాయి. సప్లిమెంటరీ ఫలితాల్లో 73.3% ఉత్తీర్ణత నమోదైంది. జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షలకు 51,272 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 46,731 మంది హాజరయ్యారు. వీరిలో 34,126 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 71.1% ఉత్తీర్ణత నమోదు చేయగా బాలికలు 76.37% ఉత్తీర్ణత సాధించి తమ సత్తా చాటారు. బాలుర కంటే బాలికలు 5.36% అధికంగా ఉత్తీర్ణత నమోదు చేశారు. నిర్మల్ జిల్లా 100% ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. వికారాబాద్ జిల్లా 42.14% ఉత్తీర్ణత నమోదు చేసి చివరి స్థానంలో నిలిచింది. ఫలితాల కోసం ఈ వెబ్సైట్ను esc.telangana.gov.in క్లిక్ చేయవచ్చని, రీకౌంటింగ్ చేయాలనుకునే విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు 500 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని, రీకౌంటింగ్ కోసం జూలై 8వ తేదీలోపు ఎస్బీఐ బ్యాంకు ద్వారా చలానా చెల్లించాలని, ఆ చలానాతో పాటు దరఖాస్తును ఎస్ఎస్సి బోర్డులో సమర్పించాలని, డిమాండ్ డ్రాప్లు అంగీకరించబడవని అధికారులు స్పష్టం చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా గ్రామాలలో వ్యక్తి చనిపోతే 2 గంటలు నిల్వ ఉంచడం కష్టమైన సమయంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డెడ్ బాడీ ఫ్రీజర్లను పంపిణీ చేశారు. ఎడపల్లి లయన్స్ డిస్టిక్ గవర్నర్ లక్ష్మి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఖర్చుతో కూడుకున్నదైనప్పటికీ దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గ్రామాలకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 18 డెడ్ బాడీ ఫ్రీజర్లను పంపిణీ చేశామన్నారు. ఎక్కువ రోజులు మృతదేహాన్ని ఉంచడానికి ఉపయోగిస్తారు. దీన్ని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నుండి మనకు $6,070 గ్రాంట్ లభించడం జరిగింది. దీనికి 3 క్లబ్ల వారు కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ శేర్లింగంపల్లి, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ భీమా. ప్రాజెక్టు చైర్మన్ లయన్ నాగరాజు మాట్లాడుతూ ప్రస్తుత గ్రామీణ ప్రాంతాల్లో డెడ్ బాడీ ఫ్రీజర్ల కొరత ఉందన్నారు. స్థానిక లయన్స్ క్లబ్లో అంతర్జాతీయ లయన్స్ క్లబ్ అందిన ఆర్థిక సహాయంతో వీటిని కొనుగోలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ప్రతినిధులు బసవేశ్వరరావు, కొడాలి కిషోర్, వై శ్రీనివాసరావు, సూర్యనారాయణ, గంగారెడ్డి, మనోజ్ కుమార్, ప్రకాష్ రావు, జిల్లాలోని లయన్స్ క్లబ్లో ప్రతినిధులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్కు ఒక చారిటీ వింగ్ ఉంటుంది. ఆ చారిటీ వింగ్ పేరు లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్. వాళ్ళు ప్రజల ద్వారా విరాళాలు సేకరించి మళ్ళీ ఏదైనా గొప్ప ప్రాజెక్టులు చేసినప్పుడు వాటికి గ్రాంట్స్ రూపంలో డబ్బులు ఇస్తారు. సో ఇట్లాంటి కార్యక్రమంలో ఒకటి ఇంపాక్ట్ గ్రాంట్ అనేది ఉంది. దాంట్లో లయన్స్ క్లబ్స్ డొనేట్ చేసిన డబ్బులోంచి కొంత భాగాన్ని వాళ్ళు తలచుకున్న మంచి కార్యక్రమాలకు తిరిగి వాపసు ఇవ్వడానికి లయన్స్ క్లబ్స్
జగిత్యాలలో వర్గపోరికి కాంగ్రెస్ నాయకులు తెరలేపారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్గీయులు ఫ్లెక్సీల ఏర్పాటు చేసి వర్గపోరుకు తెరలేపారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్గీయుల ఫ్లెక్సీల ఏర్పాటు చేసి వర్గపోరుకు తెరలేపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి కౌంటర్గా జీవన్ రెడ్డి అనుచరుల ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అనుచరులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జగిత్యాల అంటే జీవన్, జీవన్ అంటే జగిత్యాల అంటూ జీవన్ రెడ్డి అనుచరులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రైతు రుణమాఫీకి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టడంతో అర్గుల్ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పిఎస్సిఎస్ అర్గుల్లో సంఘం కార్యవర్గ సమావేశం సంఘం అధ్యక్షులు ఆర్మూర్ గంగారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా రైతులకు రుణమాఫీ ప్రకటించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి చిత్రపటాలకు సంఘం అధ్యక్షులు, సంఘం డైరెక్టర్లు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం వైస్ చైర్మన్ అప్పాల నడిపి రాజన్న, సంఘం డైరెక్టర్లు మరియు సంఘం సిబ్బంది ఉన్నారు. బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో రైతులు, గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు. రైతులు సాగు చేసే సమయంలో మొదట్లో ప్రతి ఏటా పూజలు గత 100 సంవత్సరాల నుండి ఆనవాయితీగా వస్తున్న స్థానికుల సాంప్రదాయంలో బాసరలో ఉదయం అభిషేక పూజ అనంతరం సరస్వతి, మహంకాళి, లక్ష్మీ అమ్మవార్లకు పుట్టింటి పట్టుచీరను, వేదవ్యాస మహర్షికి పుట్టు పంచలను గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించారు. మధ్యాహ్నం హారతి తర్వాత ముగ్గురమ్మలతో పాటు వేదవ్యాస మహర్షికి మహా నైవేద్యం అనంతరం ఆలయ ప్రాంగణంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో మహా అన్నదానం, ఊరి భండారు చేశారు. అశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు, గ్రామస్తులు ఆధ్వర్యంలో నిర్వహించే బండారాలో మహాప్రసాదాన్ని స్వీకరిస్తే ఎన్నో రకాల రోగాలు నయమవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని వైద్యులు పిలుపునిచ్చారు. రక్తదానం ప్రాణదానమని, రక్తదానంతో ఆరోగ్యం కలుగుతుందని వారు పేర్కొన్నారు. జమాల్పూర్ విఠల్ వ్యాస్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం దివంగత జర్నలిస్టు విఠల్ వ్యాస్ 4వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ రెడ్ క్రాస్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన ప్రముఖ వైద్యులు డాక్టర్ బొద్దుల రాజేందర్ ప్రసాద్, డాక్టర్ ధన్పాల్ వినయ్, డాక్టర్ శ్రీశైలం, డాక్టర్ భరత్ మాట్లాడుతూ రక్తదానం ఆవశ్యకతను వివరించారు. రక్తదానం పట్ల ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని వారు పేర్కొన్నారు. షుగర్ కంట్రోల్ ఉన్న వారు సైతం రక్తదానం చేయవచ్చన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్న జమాల్పూర్ విఠల్ వ్యాస మెమోరియల్ సొసైటీ నిర్వాహకులను వారు అభినందించారు. ఈ సందర్భంగా 13 మంది యువతీ యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు డాక్టర్ జమాల్పూర్ రాజశేఖర్, ఆర్ఎండ్బి డిఈ శ్రీమన్నారాయణ, రెడ్ క్రాస్ చైర్మన్ బుస్స ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కార్యదర్శి భైరస్ శేఖర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డాక్టర్ బొబ్బిలి నర్సయ్య, జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షుడు పంచారెడ్డి శ్రీకాంత్, లయన్స్ క్లబ్ కార్యదర్శి చింతాల గంగాదాస్, ఆక్స్ఫర్డ్ స్కూల్ కరస్పాండెంట్ మామిడీల మోహన్ రెడ్డి, ఆక్స్ఫర్డ్ స్కూల్ కరస్పాండెంట్ మామిడాల మోహన్, విఠల్ వ్యాస్ మెమోరియల్ సొసైటీ కోశాధికారి జమాల్పూర్ ఈశ్వర్, ఉపాధ్యక్షులు డాక్టర్ అలేఖ్య, డాక్టర్ కీర్తి, కార్యవర్గ సభ్యులు గణేష్, గౌతమ్, వినయ్, సలహాదారులు పాకాల నరసింహులు తదితరులు ఉన్నారు. డాక్టర్ రాజశేఖర్ వాళ్ళ తండ్రి గారి జ్ఞాపకార్థము రక్తదానం శిబిరము ఏర్పాటు చేస్తున్నారు. దానికి ముందుగా అభినందనలు, కృతజ్ఞతలు. ఇప్పటిదాకా డాక్టర్ ఆర్పి గారు మొత్తం చెప్పారు రక్తదానం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉంటాయో. సో చాలామంది రక్తదానము చేయడానికి భయపడుతూ ఉంటారు, కానీ చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి అన్నట్టు. రక్తదానం ఇస్తే, రక్తం ఇస్తే మనము ఏదో హెల్త్ ఖరాబ్ అయిపోతుంది, మన హెల్త్ ఆరోగ్యము పాడైపోతుంది అనే చాలామందికి అపోహలు ఉంటాయి. సాధారణంగా ఎవరైనా కానీ సింపుల్గా 45 కేజీల కన్నా బరువు ఎక్కువ ఉన్నారు అంటే మార్క్సిజం, అంబేద్కరిజం ఆలోచన సైద్ధాంతిక నిబద్ధతతో నిత్యం ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్న సామాజిక విప్లవ కవి, రచయిత దండి వెంకట్పై పెట్టిన తప్పుడు కేసుపై విచారణ జరిపి కేసు ఎత్తివేయాలని పోలీస్ ఉన్నత అధికారులకు బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సబ్బని లత విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కుటుంబ సమస్యలు చెప్పుకోవడానికి 27న మధ్యాహ్నం 2 గంటల నుండి సుభాష్ నగర్ ప్రాంతానికి చెందిన టైలర్ వృత్తిని కొనసాగిస్తున్న ఓ మహిళ లక్ష్మీ బహుజన లెఫ్ట్ పార్టీ BLP
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్కు ఫోన్ చేయడంతో సాయంత్రం 7 గంటలకు నేను బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సబ్బని లత వస్తామని చెప్పడం జరిగింది. 6:30 వరకు గిరిరాజ్ కాలేజ్ ప్రాంతంలో ఇండ్ల స్థలాల పోరాట సమావేశంలో పాల్గొని సుభాష్ నగర్లో గల లక్ష్మి ఇంటికి బహుజన లెఫ్ట్ పార్టీ BLP రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ 10 నిమిషాల ముందు సబ్బని లత 10 నిమిషాలు ఆలస్యం రావటం జరిగింది. ఈలోపు అక్కడ 1వ టౌన్ CI 3వ టౌన్ SI జీవుడు రావడం, దండి వెంకట్ను 1 టౌన్కి తీసుకుపోవటం, 41వ నోటీస్ ఇచ్చి ఇంటికి పంపడంతో ఆంతర్యం ఏమిటో పోలీసు ఉన్నత అధికారులు ఆలోచించాలని సబ్బని లత విజ్ఞప్తి చేశారు. ప్రజా ఉద్యమ జీవితంలో ఉన్న నాయకులు ప్రజలు పిలిస్తే నేరుగా వారి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుందని, వారు ఎవరు ఎలాంటి వారు అనే విషయాన్ని ప్రజా నాయకులకు కొన్నిసార్లు పరిశీలించే అవకాశం ఉందని సబ్బని లత అన్నారు. పోలీసు చేసే ఆవిడకి అనుమానం వచ్చి దండి వెంకట్ 4 సార్లు ఏసీపీకి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారని లత వెల్లడించారు. ఏసీపీ ఫోన్లో మాట్లాడుతూ నాకు విషయం తెలియదు కానీ స్థానిక SI CIలకు చెబుతానని చెప్పినప్పటికీ ఎలాంటి విచారణ లేకుండానే పోలీసులు కేసు నమోదు చేయడం 37 సంవత్సరాల సామాజిక విప్లవ పోరాట జీవితంలో కానివ్వండి, తమ 28 సంవత్సరాల వైవాహిక జీవితంలో కానివ్వండి, దండి వెంకట్ అనైతిక చర్యలకు పాల్పడిన ఏ ఒక్క ఘటన లేదని సబ్బని లత పేర్కొన్నారు. మీడియా సమావేశంలో బహుజన లెఫ్ట్ పార్టీ BLP నగర నాయకులు తిట్టెరాజు, అన్నావు సాటే మాదిగా, జిల్లా నగర నాయకులు సాయి కాంబ్లే, గంగాధర్, బహుజన లెఫ్ట్ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గీతాంజలి, జిల్లా ప్రధాన కార్యదర్శి దండు జ్యోతి, బహుజన శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ ఆశాబాయ్ పాల్గొన్నారు. తప్పులేనటువంటి మరి ఈ రోజు దండి వెంకట పైన ఇటువంటి దుర్మార్గమైనటువంటి కేసు పెట్టడం ఇదంతా వరకు కరెక్ట్ అని చెప్పేసి నేను పోలీస్ శాఖకు ప్రశ్నిస్తా ఉన్నాను. వెంటనే మరి మీరు చేసే పనుల్లో మరి మీరు ఫస్ట్ అటువంటిది కూడా వ్యభిచార గృహాలను కానీ అవన్నింటినీ కూడా మీరు పట్టే విధంగా మీరు చర్యలు చేపట్టండి. మరి వ్యక్తుల మీద కాదు, టార్గెట్ చేసి ఇలా వ్యక్తులను రాజకీయ జీవితాన్ని నాశనం చేసే విధంగా ఈరోజు ఈ విధమైనటువంటి ఒక కుట్ర జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పదలుచుకున్నాను. హైదరాబాద్లోని గాంధీ భవన్లో PV నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారతరత్న స్వర్గీయ PV నరసింహారావు 103వ జయంతి సందర్భంగా గాంధీ భవన్లో PV చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. మాజీ ఎంపీ వి హనుమంతరావు, DCC అధ్యక్షుడు నరసింహారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంగిశెట్టి జగదీష్, అల్లం భాస్కర్, భవానీరెడ్డి, రాపోలు జయప్రకాష్, ప్రేమలత అగర్వాల్, లింగం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని న్యాల్కల్ రోడ్డులో గల లలితాదేవి ఆశ్రమంలో 21వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా ముగిశాయి. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని పూజలు చేశారు. నగరంలోని న్యాల్కల్ రోడ్డులో గల శ్రీ లలితాదేవి ఆశ్రమంలో 21వ వార్షికోత్సవాలు ఘనంగా 2 రోజుల నుంచి జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 2వ రోజు అయినటువంటి శుక్రవారం జ్యేష్ఠ పౌల సప్తమి శ్రీ లలిత మహాత్రిపుర సుందరి దేవత సపరివార దేవతల మూల విగ్రహంలో మహా అభిషేకము, సమస్త భక్తజన సుహాసిని ముత్యాల చేత కుంకుమార్చన, సహిత కోటి పుష్పార్చన, పంచసూక్త వాహనము, రుద్రహోమము, పూర్ణాహుతి, మహా నివేదనము, మహా అన్నప్రసాదం, బ్రాహ్మణ ఆశీర్వచనం, శ్రీ ఆదిశంకర పాద విరాచిత సౌందర్య లహరి పారాయణం, సమస్త భక్త బృందం చేత బ్రహ్మశ్రీ గంగవరం రామస్వామి, బ్రహ్మశ్రీ వేలేటి పశుపతినాథ్ శర్మ, విశేష అలంకరణ అర్చక బృందం సాయి చంద్ర శర్మ, అమ్మవారి పాదధూళికి శకం వేలేటి సుధాకర్ శర్మ, శ్రీ లలితాదేవి ఆశ్రమ వ్యవస్థాపకులు అనుగ్రహంతో వేద పండితుల మధ్య అంగరంగ వార్షికోత్సవం ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు జరిగిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా భక్త పార్వశంతో ఉండిపోయారు. అర్చకులు మాట్లాడుతూ ఈ ఆలయంలో అనేక పూజా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లుగా అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుస్తారని వారు తెలిపారు. మన ఇందూర్ పట్టణంలో వెలిసిన అమ్మవారు శ్రీ లలితాదేవి అనుగ్రహం అందరిపైనే ఉండాలని వారు కోరారు. ఇందులో భాగంగా రుద్రహోమం, పూర్ణాహుతి ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి మహా అన్నప్రసాదం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. జరుగుతుంది. కార్యక్రమంలో భాగంగా నిన్నటి రోజున గురువారం రోజున సామూహిక కుంకుమార్చన కార్యక్రమం సువాసనల చేత, అలాగే సాయంకాల వేళలో శ్రీ పంచముఖ పార్వతి దుపరాజేశ్వర స్వామి సహిత జ్యోతిర్లింగ స్వామివారికి విశేషముగా మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకము మరియు రుద్రక్రమార్చన అనేటువంటి వైభవమైనటువంటి కార్యక్రమం మరియు సర్వజనులకు భక్తజనులకు అన్నప్రసాదాన్ని వినియోగించడం జరిగింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సమస్యలు పరిష్కరించాలని ఐద్వా మహిళా సంఘం నాయకులు నిరసన తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో సర్వే చేస్తున్న సందర్భంగా వచ్చిన సమస్యలపై సూపరింటెండెంట్ ప్రతిమారాజ్కి ఐద్వా జిల్లా కమిటీ తరఫున వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ ప్రజలకు అందాల్సిన కనీస మెడిసిన్ సదుపాయాలు లేవని, అందులో ముఖ్యంగా డోలోఫర్, పారాషూట్, ప్యాంటప్, ర్యాంపెట్, డ్రోమోడెల్ అలాగే చిన్నపిల్లలకు సర్ది, దగ్గు, జ్వరానికి ఇవ్వాల్సిన సిరప్లు కూడా లేవని, గర్భిణీ స్త్రీలకు సంబంధించి స్కానింగ్ సెంటర్లో తప్పుడు రిపోర్టులు రావడం, వారికి రక్తస్రావం అవుతున్నా కూడా నిర్లక్ష్యం వహించడం వల్ల నిరుపేదలు భయభ్రాంతులకు గురై డిశ్చార్జ్ చేయించుకుంటేనే ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది వచ్చిన పేషెంట్తో దురుసుగా ప్రవర్తించడం వల్ల వచ్చిన రోగులు నిరాశపడుతున్నారు. అలాగే హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు కూడా సరిగ్గా లేవని, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా చెత్త ఉండటం వల్ల ఆసుపత్రిలోకి రావాలంటేనే ఒక రకమైన వాసనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటిపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా వైద్యాన్ని అందించాలని ఐద్వా మహిళా సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. లేదంటే హాస్పిటల్పై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించే వరకు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుజాత హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఏ అనిత, జిల్లా ఉపాధ్యక్షులు కె లావణ్య తదితరులు ఉన్నారు. ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ సూపరింటెండెంట్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఐద్వా ఆధ్వర్యంలో హాస్పిటల్లో విజిట్ చేసినప్పుడు మా దృష్టికి వచ్చిన సమస్యలపైన మెమరాండం ఇవ్వడం జరిగింది. హాస్పిటల్లో జరుగుతున్న ట్రీట్మెంట్, కనీసం ఉండాల్సిన మెడిసిన్ లేకపోవడం వల్ల వచ్చిన నిరుపేదలు చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. భవన నిర్మాణ రంగాల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా అధ్యక్షుడు కల్లెడ గంగాధర్, పట్టణ అధ్యక్షుడు బాపురావు షిండే తదితరులు డిమాండ్ చేశారు. నగరంలోని ఆర్ఆర్ చౌరస్తాలో ధర్నా, కార్మిక శాఖ ముట్టడి కార్యక్రమం జిల్లా తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బండారి కల్లెడ గంగాధర్, పట్టణ అధ్యక్షుడు బాపురావు షిండే, పట్టణ కమిటీ గృహ నిర్మాణ సంఘం నుండి ఆవిర్భవించిన 14 రంగాల కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు పి వేణు, ఎస్కే ఆరిఫ్, రామాంజనేయులు మరియు గుంతలు తవ్వే నుండి కలర్లు వేసే సంఘాల కార్మికుల వరకు ఈరోజు ముఖ్య విషయం ఏమనగా, నేటికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 6-7 నెలలు గడుస్తున్నా ఇంతవరకు భవన నిర్మాణ రంగాల కార్మికుల గురించి ఇంతవరకు కార్మిక శాఖ మంత్రిని కేటాయించకపోవడం అనేది బాధాకరం. గత మాజీ ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని రాష్ట్ర గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మేస్త్రీల గురించి అప్పుడప్పుడు చెప్పడం జరిగింది. రైతులు, భవన నిర్మాణ కార్మికులు అంటేనే ప్రపంచం, ప్రపంచం అంటేనే కార్మికులు. ఇకనైనా కార్మికులకు ఎటువంటి సమస్యలు లేకుండా రాష్ట్ర కార్మిక శాఖ, అన్ని జిల్లా కార్మిక శాఖల అధికారులు సరైన న్యాయం చేయాలని ఈ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, కార్మికులు, మహిళా కార్మికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూనం గంగాధర్, దశరథం మేస్త్రి, సత్యం లక్ష్మణ్, ఆనంద్, మల్లేష్ మేస్త్రి, శ్రీనివాస్, బి సత్యం, రమేష్ పోషెట్టి, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. జగ్రంపల్లిలోని మండల సమావేశంలో ఎంపీటీసీల పదవీకాలం 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారిని సన్మానించారు. జగ్రంపల్లి మండల కేంద్రంలో మండల పరిషత్, ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈరోజు ఎంపీటీసీల పదవీకాలం 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారిని సన్మానించి 5 సంవత్సరాలలో జరిగినటువంటి అభివృద్ధిపై అలాగే సమస్యలపై వారి ఆవాభావాలను తెలియజేయడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాలలో కరోనా మహమ్మారి వల్ల చాలా మంది అతలాకుతలం కావటంతో కాకుండా అలాగే ప్రజాప్రతినిధులు ఎంతో శ్రమపడి భారీ ప్రజల ప్రాణాల కొరకు వారు శ్రమించి కష్టపడి 3 సంవత్సరాలు ఎన్నో బాధలు అనుభవించిన వారి యొక్క బాధలను ఈ సందర్భంగా పంచుకోవడం జరిగింది. దానికి అధికారులు కూడా సహాయ సహకారాలు అందించి పిలిచిన వెంటనే అందుబాటులోకి వచ్చి ప్రతి ఒక్కరిని ఆదుకోవడం జరిగింది. అలాగే భయంకరమైన వర్షాల వల్ల చెరువుల కట్టాలు తెగిపోవడం వల్ల ఇలాంటి ఎన్నో సందర్భాల వల్ల ప్రతి ఒక్క అధికారులు మరియు నాయకులు స్పందించి ఎంతో కష్టపడి పనిచేసి మండలంలో తమ వంతు అభివృద్ధి తోడ్పాటుతో అందించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీటీసీలను మరియు అధికారులను, ఎంపీపీ, జెడ్పీటీసీలలో అధికారులు మరియు ప్రజాప్రతినిధులు సన్మానించడం జరిగింది. రైతులు ఆందోళన చెందవద్దు, సరిపడా ఫర్టిలైజర్స్ నిల్వలు ఉన్నాయని సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి తెలిపారు. దర్పల్లి మండల కేంద్రంలో పిఎస్సిఎస్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో గల గ్రామాలకు చెందిన రైతులకు సరిపడా యూరియా, పొటాషు, డీఏపీ అందుబాటులో ఉన్నాయి. ఎవరు కూడా ఆందోళన చెందవద్దు, సరిపడా మందులు నిల్వ ఉన్నాయని చైర్మన్ చిన్నారెడ్డి తెలిపారు.
సొసైటీలో రైతులకు సేవ చేయడమే మా ఉద్దేశం. సొసైటీలో ఉన్న ప్రతి మెంబర్కు న్యాయం చేస్తామని, లాభాల బాటలు నడిపిస్తామని తెలిపారు. సొసైటీలో సభ్యులు, అధికారులు నిబద్ధతతో పనులు చేస్తున్నారు. ఈ పాస్ ద్వారా యూరియా అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ఏ రైతుకు ఎంత ఫర్టిలైజర్ అవసరం ఉన్నాయో తెలుస్తుంది కాబట్టి ఫర్టిలైజర్స్ తీసుకోలేని రైతులు ఆందోళన చెందవద్దు, ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చని ఆయన చెప్పారు. సహకార సంఘంలో వర్షాకాల పంటకు సరిపోయే యూరియా కానీ, డిఏపి కానీ, డిఏపిస్ కానీ, పొటాష్ కానీ అందుబాటులో నిలువగా ఉన్నాయి. అవసరం వచ్చిన రైతులు తీసుకుపోవాలని మనం చేస్తున్నాం. బొగ్గు గనుల వేలంపాటను ఆపి సింగరేణికి కేటాయించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టరేట్ ఏఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం 6 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ సంస్థల ఆస్తులను, నిధులను సమీకరించడానికి నిర్ణయించిందని, అందులో భాగంగానే బొగ్గు గనుల వేలం ద్వారా 28,700 కోట్ల రూపాయలు రాబట్టడానికి బొగ్గు గనుల వేలాన్ని నిర్ణయించిందని తెలంగాణ రాష్ట్రం నుండి ఎన్నికైన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న జి కిషన్ రెడ్డి తెలంగాణకు చెందిన మంచిర్యాల జిల్లాలోని షావన్పల్లి బొగ్గు గనుల బ్లాక్లను వేలం వేయడానికి నిర్ణయించి హైదరాబాద్లోని వేలం పాటలను దగ్గరుండి కొనసాగించడం బీజేపీ ప్రభుత్వం యొక్క వైఖరి అర్థమవుతుందని ఆయన విమర్శించారు. కేంద్ర మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయి ఉండి ప్రభుత్వ రంగ సంస్థల సింగరేణికి బొగ్గు గనులను కేటాయించకుండా దాన్ని నష్టపరచడం కోసం బహిరంగ వేలంలో సింగరేణి సంస్థ కూడా పాల్గొనాలని సూచించడం అంటే సింగరేణిని పేరు ఏం చేయడంలో ఇది ఒక సాధనంలో ఉపయోగపడుతుందని అన్నారు. లేని ఎడల ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, విఘ్నేష్, నగర కమిటీ సభ్యులు కటారి రాములు, నర్సయ్య, అనసూయ మరియు అనిత, లావణ్య, దీపిక, సతీష్, కృష్ణ తదితరులు ఉన్నారు. సంస్థలకి వేలం వేయటానికి నిర్ణయించటం జరిగింది. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు సింగరేణి సంస్థ బొగ్గు గనుల తవ్వకాల కోసం, బొగ్గు గనుల ఉత్పత్తి కోసం ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సంస్థ. ఈ సంస్థను నష్టపరచటం కోసం, ఈ సంస్థను ఈరోజు ప్రైవేట్ సంస్థ వ్యక్తులకి కట్టబెట్టడం కోసం, తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యం కోసం ప్రారంభమైన 15 ఏళ్ల ఉద్యమ ప్రయాణం గమ్యాన్ని చేరుకుని తిరిగి స్వయం పాలన అనే గమనంను దేశానికి ఆదర్శవంతమైన పాలన అందిస్తూ స్వరాష్ట్రంగా 10 ఏళ్లుగా అనతి కాలంలోనే మరో ఉదాత్తమైన లక్ష్యాన్ని చేరుకుందని కేసీఆర్ స్పష్టం చేశారు. 6 దశాబ్దాల పాటు దిక్కుమొక్కు లేక, ఒక అదెరువు లేక కొట్టుమిట్టాడిన తెలంగాణను ధరికి చేర్చేందుకు నాడు ఉద్యమకేతమైన ఎగిరిన గులాబీ జెండా రెపరెపలు తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదాకా కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో ఆగమెత్తున్న తెలంగాణకు అక్కున చేర్చుకుని మల్ల గాడిలో పెట్టేదాకా కొనసాగుతూనే ఉంటుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. తనను కలిసేందుకు ఎర్రవెల్లి నివాసానికి వందలాదిగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యాన్ని సాధించిన అంతటి ఉదాత్తమైన లక్ష్యం కోసం ఎన్నో పదవులను త్యాగం చేసిన చరిత్ర మనది. తెలంగాణ సాధించిన ఘనత కన్నా నాకు సీఎం పదవి అనేది పెద్ద విషయం కాదు అని పునరుద్ఘాటించారు. తెలంగాణ సాధించిన నాటికి మనకు సమైక్య పాలనలో దిక్కుమొక్కు లేని పరిస్థితి, సాగునీరు, తాగునీరు, కరెంటు వంటి అనేక కీలక వసతులను కల్పించుకున్నాం, తీర్చిదిద్దుకున్నాం. 10 ఏళ్ల అనతి కాలంలోనే తెలంగాణలో అద్భుతమైన ప్రగతిని సాధించుకున్నాం. ఇటువంటి కీలక సమయంలో వచ్చిన ఎన్నికల్లో ప్రజలు ఊహించిన తీర్పునిచ్చారు. కొన్నిసార్లు ఇలాంటి తమాషాలు జరుగుతుంటాయని చరిత్రలోకి వెళ్తే అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అలవిగాని హామీలను నమ్మి ప్రజలు అనూహ్యంగా మోసపోయారన్నారు. పాలిచ్చే బర్రెను వదిలి దున్నపోతును తెచ్చుకున్నట్లు అయింది అని పల్లెల్లో ప్రజలు బాధపడుతున్నారని కేసీఆర్ వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు జహంగీర్, దుండిగల రాజేందర్, చైర్మన్లు, సర్పంచ్లు తదితర ముఖ్య నేతలు ఉన్నారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 3 టిప్పర్లను పోలీసులు పట్టుకున్నారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 3 టిప్పర్లను పట్టుకున్నట్లు ఎస్ఐ సాయన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెంజల్ మండల కేంద్రంలోని శివాలయం కమాన్ వద్ద ఈ రోజు ఉదయం 5 గంటల సమయంలో తమ సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 3 ఇసుక టిప్పర్లను తమ సిబ్బందితో కలిసి పట్టుకున్నట్లు ఎస్ఐ సాయన్న తెలిపారు.
పట్టుకున్న ఇసుక టిప్పర్లను పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం తహసీల్దార్కు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, చట్టరీత్యా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పెట్రోలింగ్ చేస్తుండగా నమ్మదైన సమాచారం మేరకు సాటాపూర్ నుంచి రెంజల్ వెళ్లే చెరువుకట్ట కింది దారిలో ఇసుక టిప్పర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న సమాచారం మేరకు నేను మా సిబ్బందితో పాటు వెళ్ళి రెంజల్ శివాలయం కమాన్ వద్ద 3 ఇసుక టిప్పర్లను పట్టుకోవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు 2 లక్షల రుణమాఫీకి శ్రీకారం చుట్టడంతో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు నవీపేట్ మండల రైతులు, పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. నవీపేట్ మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట మండల నాయకులు, రైతుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 4 నెలల్లో 43,000 కోట్లు రైతుల అకౌంట్లో వేయనున్నారు. 7,000 కోట్లు రైతు భరోసా, 5,000 కోట్లు పంట బీమా, 31,000 కోట్ల రుణమాఫీ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తారని రైతులను మోసం చేసిందని ఆరోపించారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో భాగంగా 2 లక్షల రుణమాఫీ మరియు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు నియోజకవర్గానికి 3,500 హౌసింగ్ నిర్మాణాలను త్వరలోనే చేపట్టబోతుందన్నారు. రుణమాఫీ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాలలో రైతులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మాయమాటలతో పబ్బం గడుపుతున్నామని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రాజేందర్ గౌడ్, బాలరాజ్ గౌడ్, గోపాల్, మూసా, సాయి రెడ్డి, షేక్ బాబు, నవీన్, చల్ల రవి, సంజీవ్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈరోజు మన మండల తరఫున పాలాభిషేకం చేస్తూ ఇది చరిత్రలో మిగిలిపోయేటువంటి రోజు అని విని ఎరుగని అందరి కళ్ళు ఇప్పి చూడవలసినటువంటి సమయం వచ్చింది. టీఆర్ఎస్ కానీ ఇతర పార్టీలు కానీ రుణమాఫీ అనేది చెయ్యరు, జరగదని చెప్పేసి ఇంతకుముందు దఫాలుగా 4 దఫాలుగా 5 దఫాలుగా కూడా ఇచ్చి సగం మంది కూడా రాలేదు ఆ యొక్క రూపాయి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ వరంగల్లో రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం మేరకు మాజీ ప్రధాని పివి నరసింహారావుకు ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. ఇవాళ పివి జయంతి సందర్భంగా మోదీ తన ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేశారు. పివి నరసింహారావు జయంతి సందర్భంగా మోదీ తన ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేశారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు పివి ప్రవేశపెట్టినట్లు చెప్పారు. పివి నాయకత్వం, జ్ఞానం అమోఘమని కీర్తించారు. ఈ ఏడాది ఆరంభంలోనే ప్రభుత్వం ఆయనకు గౌరవం ఇస్తూ భారతరత్న పురస్కారాన్ని ప్రకటించినట్లు ప్రధాని మోదీ గుర్తు చేశారు. 1921లో పివి జన్మించారు. కాంగ్రెస్ నేత అయిన పివి 1991లో రాజీవ్ గాంధీ మరణం తర్వాత ప్రధాని బాధ్యతలు చేపట్టారు. దేశంలో ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహిస్తూ ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన గొప్ప మేధావి అని పివికి గుర్తింపు ఉంది. దేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలను తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పివి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. పివి కుమార్తె ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో పాటు పలువురు నాయకులు నివాళులు అర్పించారు. దేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలను తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పివి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. పివి కుమార్తె ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో పాటు పలువురు నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పివి సేవలను గుర్తు చేసుకున్నారు. కేటీఆర్ మాట్లాడుతూ హస్తినాలో ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన మొదటి దక్షిణ భారత నాయకులు పివి నరసింహారావు అని పేర్కొన్నారు. దేశానికి పివి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ప్రమాదపు అంచున ఉన్న దేశానికి ఆర్థిక దిశానిర్దేశం చేసిన ప్రధాని మన పివి అని ప్రశంసించారు. దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో ముందుకు నడిపిన వ్యక్తి మన పివి. బహుముఖ ప్రజ్ఞశాలి పివి నరసింహారావును దేశం ఎన్నటికీ మర్చిపోదు. ఇందులో భాగంగా 800 ఎకరాల భూమిని సర్కార్కు అప్పగించిన గొప్ప నాయకుడు పివి. విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి అని పివి నరసింహారావుకు భారతరత్న కోసం అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మాక్లూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని గ్రామాల రైతులకు ఉదయం 10 గంటల సమయంలో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించనున్నట్లు సొసైటీ చైర్మన్ బూరోల అశోక్ తెలిపారు. రైతులు సకాలంలో హాజరై రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించాలని వారు కోరారు. రైతుల అభిప్రాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని వారు తెలిపారు.
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం దాంపూర్ గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ పద్మ సాగు చేసుకుంటున్న భూమిలోకి వచ్చి కబ్జాకు ప్రయత్నించి మహిళపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ బాధిత మహిళకు ఆదివాసీ హక్కుల పోరాట సమితి జిల్లా కోయ సంఘం ఆదివాసీ విద్యార్థి సంఘం ఎంఆర్పీఏ జిల్లా నాయకులు మద్దతు తెలిపారు. అన్నాడు మాకు 33 సర్వే నెంబర్లో రావాలి ఆ భూమి. మేము అన్ననే సాగు చేస్తున్నాం, అంతా కలిసే ఉన్నది. ఆ గొల్ల అయినకేమో మనిషికి 5 ఎకరాలు ఉండంగా 20 ఎకరాలు ఉన్నది అతనికి. మేము అందులో మనిషికి 2 ఎకరాలు 6 ఎకరాలు 6 ఎకరాలు మేము చేసుకుంటున్నాం. మాక్లూర్ మండలంలోని మదన్పల్లి ప్రకాష్ అనే 20 సంవత్సరాల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం మదన్పల్లి తాండా గ్రామానికి చెందిన ప్రకాష్ గత 20 రోజుల కిందట తమ తల్లిదండ్రులైన లింబా లలితా నాయక్ వద్ద వరి విత్తనాలు తీసుకురావడానికి డబ్బులు తీసుకుని ఇంటికి రాలేకపోయాడు. తల్లిదండ్రులు తమ కొడుకు ఆచూకీ కోసం వెతికారు. ఈ క్రమంలో గురువారం కొండగట్టు వద్ద తన బైక్ కనిపించడంతో గుట్ట ప్రాంతంలో వెతకగా చెట్టుకు ఉరి వేసుకుని పూర్తిగా కుళ్లిపోయిన శవంతో లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ సుధీర్రావు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ ప్రధాని పివి నాయకత్వం జ్ఞానం అమోఘం. దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు పివి ప్రవేశపెట్టారని ట్వీట్ చేసిన ప్రధాని మోడీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పివి చిత్రపటానికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు. బోర్గాంపీలో పివి విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం. నీట్ పేపర్ లీక్ పై లోక్సభ రాజ్యసభలో గందరగోళం. విపక్షాల ఆందోళనతో దిగువ సభ సోమవారానికి వాయిదా. బీఆర్ఎస్ కు మరో షాక్. న్యూఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన చేవెళ్లే ఎమ్మెల్యే కాళయాదయ్య. తిహార్ జైలులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి హరీష్ రావు ములాఖాత్. కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న హరీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమైనా అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా అమలు చేసే బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిపై ఉంది. న్యూఢిల్లీలో ఆర్వుడ్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన ఎంపీ అరవింద్. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చింది గాడిద గుడ్డు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. జగిత్యాలలో వర్గ పోరుకు తెరలేపిన కాంగ్రెస్ నాయకులు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభిమానులు పోటాపోటీగా ఫ్లెక్సీల ఏర్పాట్లు. లక్ష్యం కోసం ఎన్నో పదవులను త్యాగం చేసిన చరిత్ర బీఆర్ఎస్ది. ఎర్రవెల్లిలోని తన నివాసానికి వచ్చిన వందలాది మంది ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మాజీ సీఎం కేసీఆర్. రాష్ట్రంలో 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల. 73.3% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ఇంటర్ అధికారుల వెల్లడి. నల్గొండలోని జీజీహెచ్లో వైద్యుల హాజరును పర్యవేక్షించేందుకు రోజుకో అధికారిని నియమించడం సరైంది కాదు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట బోధన వైద్యుల సంఘం ఆధ్వర్యంలో నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎన్ న్యూస్.